నా ప్రజవి, నీవు నా బిడ్డవి అని చేర్చుకున్నాడు ప్రభు. ఎందుచేత? ఒప్పుకోవడం వల్ల. మొట్టమొదటి ఏంటంట? పోరాటం చేయాలి. రెండవది మన జీవితాన్ని ఒప్పుకోవాలి. మూడవది చూడండి 32:30. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే పోరాటం చేస్తామో, ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆటోమేటిక్గా మనలో పరిశుద్ధత అనేది ప్రారంభమవుతుంది. యాకోబు ఎప్పుడు కూడా తన మందను, తన భార్యను, తన పిల్లలను, తన మామను, తన అన్నను, తన తండ్రిని మాత్రమే చూశాడు. ఎప్పుడు దేవుడు చూడలేదు. ఎప్పుడైతే ఈ ఒప్పుకొని వచ్చిందో ఎవరిని చూస్తున్నాడంటే ముఖాముఖిగా దేవుడిని చూస్తున్నాడట. అందుకని మత్తయి సువార్త 5:8 ఉంటది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచారు. అంటే ఎప్పుడు వస్తుంది దేవుని చూసే ఆ భాగ్యం? శుద్ధి అయినప్పుడు, పరిశుద్ధత వచ్చినప్పుడు, మన మార్గాలు చక్కపరుచుకున్నప్పుడు, మన త్రోవలు అడ్డంగా ఉన్న వాటిని పెరిగివేసుకున్నప్పుడు, పక్కన తీసివేసుకున్నప్పుడు మాత్రమే శుద్ధి అనేది వస్తుంది. మనం మురుకు పోవాలంటే ఏంటి అవసరం? సబ్బు స్నానం అనేది అవసరం. మన హృదయానికి శుభ్రం, శుద్ధి రావాలంటే ఫస్ట్ ఒప్పుకొని ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. అప్పుడు వస్తుంది పరిశుద్ధత. మూడోది సహవాసం అవసరం. సహవాసాన్ని తప్పుతోవ పట్టించేవారు ఉంటారు, మంచి త్రోవలు పెట్టేవారు ఉంటారు. నిజమైన స్నేహితుడు గాయం రేపు నీకు అది ఓర్చుకోలేనిదిగా ఉంటుంది, బాధ కలిగించేదిగా ఉంటుంది, రక్తం కాలేదిగా ఉంటుంది, నీ ఇష్టానికి ఇష్టంగా ఉండేదిగా ఉండదు. కానీ వాడే నిజమైన స్నేహితుడు అంటారు. సామెతలు 17:12. కానీ ఇంకో స్నేహితుడు అంటాడు, కపట స్నేహితుడు. సిగరెట్ కాల్చడం, అబ్బాబ్బా ఏంట్రా రింగులు తిరుగుతుంది, ఏంటి రింగులు వదులుతున్నా, గొలుసులుగా వదులుతున్నావా, నీ స్టామినా ఎంత తెలుసా? 3 బాటిల్ తెచ్చారా, అలా నడుచుకుని ఇంటికి వెళ్ళి పడుకుపోతాయి, సూపర్, నీ స్టామినా తిరిగిలేదు అని నిన్ను పొగడతంతోనే మనం చెట్టెక్కించారు. లాస్ట్ ఏమవుతుంది? తిరిగిపోతుంది. ఎక్కడికి? మక్కల దగ్గరికి, మంచాలకు తప్ప దేనికి పంచి. నిజమైన స్నేహితుడిది మేకా గ్రంథం ఉంటది. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు, ముఖ్య స్నేహితుడు ఎలా ఉంటాడు, ముందుగా ఉంటాడు. ఈడేట్రా ప్రతిదానికి అర్థం, ఈడేట్రా ముళ్ళులాగా కంపలాగా ఎలా తప్పుకుంటాడు, మనం ఏం చేసినా కాదంటాడు, ఏదైనా అంటాడు. ఆడు నీ మంచి కొరకే చెప్తాడు, నీ భవిష్యత్తును బాగుండాలనే చెప్తాడు. ఎందుకో తెలుసా? నీ మేలు కోరేవాడు కాయలే రేపుతాడు, నేను మంచి దారిలో పెట్టాలని చూస్తాను. ఈరోజు యాకోబుని చూడటానికి కారణం తన జీవితంలో ఏదైతే ఉన్నదో మామూలు ముఖాలు మానేసి దేవుని ముఖం చూడడంలో కారణం ఏంటంటే ఆయన హృదయాన్ని శుద్ధిపరుచుకున్నాడు ఆ రాత్రి కలిసాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు 30 దినాలు దేవుడు ఎంతగా కాపాడేస్తాడంటే ఉదయం వేసిన భక్తుల ప్రాంతాలు ఎలా ఉంటాయంటే, ప్రభా చిన్న రాయి కూడా తాగకూడదు, మాకు అపాయం రాకూడదు, శ్రమ ఏది రాకూడదు అంటారు. ఈయన మాత్రం దేవుడి సన్నిధిలోకి వచ్చి ఒక కన్నీరు కాచలేదు, ఒక ప్రార్థన జీవితం ఉండదు, ఒక పోరాటం ఉండదు. ఆదివారం చూడండి, మాకు శ్రమలు వచ్చేసాయండి, దేవుడు వదిలేశాడు అనుకున్నామండి, దేవుడు మమ్మల్ని చూడలేదండి అంటారు. వీళ్ళందరూ ఎవరు? ఆ భక్తులకే తెలియాలి. రాత్రి నిద్ర మానలేదు, ఒక దినాన్ని దేవుడికి ఇవ్వలేదు. ఇంకా దేవుడు ఇలాగా మనల్ని నడిపిస్తున్నాడంటే ఆయుష్ ఉన్నంత వరకు పర్లేదండి. చూడండి, ఆ మణిపూర్లో దేవుని సన్నిధి కోసం వెంపర్లాడినా, పరుగెత్తినా, దైవజనుల కోసం ఆతురం పడినా వాక్యం అందలేదండి. కొండల్లో లోయల్లో బాబోయ్ సహవాసం ఉంటే చాలండి. ఈరోజు దేవుడు అందుబాటులో ఉన్న, అన్ని విషయాల్లో ఉన్న, దేవుడు అన్ని అనుమతులు సమర్పించిన ఈయన మాత్రం రాలేకపోతున్నాడు. కాళ్ళు నొప్పి అంటాడు. ఏంటి నెలంతా లేదు కాళ్ళు నొప్పి, ఆ రోజు వచ్చి అలా 4 రోజులు లేని బాధలన్నీ ఆ రోజు వచ్చి అలా బాధలు వచ్చినా వచ్చే దేవుని దగ్గరికి వచ్చి పడుకుంటా. ఎందుకంటే ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎక్కడి నుంచి ఒక్కడు కూడా కదలలేము.